ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వాల నిర్బంధాన్ని ఖండిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు వామపక్షాలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాయి. జిల్లాలో ప్రస్తుతం ఆమ్దాల వలస పలాసల్లో తలపెట్టనున్నటువంటి కార్గో ఎయిర్పోర్ట్ అదేవిధంగా క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులకు ఈరోజు వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనకు బాసటగా నిలిచినటువంటి ఈ క్రమంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆ పోరాటాలకి ఆ సమస్య పరిష్కారానికి ఏ మేరకు దోహదపడుతుందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆ రెండు ప్రాంతాల్లో ఈరోజు తమ మనుగడను కాపాడుకునేందుకు వారు చేస్తున్నటువంటి పోరాటానికి ఏ మేరకు దోహదపడుతుంది? ఖచ్చితంగా మేము ఏదైతే జిల్లాలో ఉన్న నిర్బంధం ఉందో ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ని మేము త్వరలో కలుస్తున్నాం. 30 యాక్ట్ అనేది అర్ధరాత్రి పెట్టడం, అప్పటికప్పుడే కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ప్రజలు ఆర్డీఓ కార్యాలయానికి పిలిపిస్తే మైకులు పెట్టి అనౌన్స్ చేశారు ఆల్ ఆఫ్ సడన్గా. దాని తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం వెన్నెల వలస ప్రాంతంలో కూడా మేము ఏమంటున్నామంటే రాజ్యాంగం సభను పెట్టుకునే హక్కు, నిరసన వ్యక్తం చేసుకునే హక్కు, పౌరులకు వాళ్ళ యొక్క భావాలు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అత్యవసరంగా శ్రీకాకుళం జిల్లాలో 30 యాక్ట్ పెట్టి 144 సెక్షన్లు పెట్టి ఆర్టికల్ 19ని ఎందుకు ఉల్లంఘించాల్సి వస్తుంది? సెక్షన్ 30 పెట్టినప్పటికి కూడాను గతంలో జరిగినటువంటి ఉద్యమాలు చూస్తే ఒక సోంపేట, కాకరాపల్లి, ఒక అణువిద్యుత్ కేంద్రం ఇలాంటి ఆందోళనలో ఈ సెక్షన్ 30ని కూడా పక్కన పెట్టి ప్రజలే ఉవ్వెత్తున ఈరోజు ఉద్యమం బాట పట్టాల్సిన పరిణామాలు మరోసారి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. తప్పకుండా 30 యాక్ట్ పెట్టినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు. ఉద్యమాలు తుపాకీలకు ఎదురెళ్ళాయి, ఉద్యమాలు లాఠీలకి ఎదురెళ్ళాయి, ఉద్యమాలు 100 మందితో జైల్లో నింపినా కూడా ఉద్యమాలు ఆగలేదు. ఉద్యమాలు ప్రజలు, రైతులు తమ భూములు, బతుకులు పోతున్నప్పుడు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడరు. శ్రీకాకుళం జిల్లాకి ఆ యొక్క చరిత్ర ఉంది కనుక ఈ ప్రాంతంలో కూడా పాలకులు దూకుడుగా వస్తే ఇక్కడ ప్రజలు ఎవరు తగ్గేదే లేదు. ఖచ్చితంగా వాళ్ళు బతుకుపోతున్నప్పుడు, భూములు లాక్కుంటున్నప్పుడు, ప్రజలు వాళ్ళ యొక్క జీవన మరణ సమస్యగా మారుతున్నప్పుడు జీవించే హక్కు కోసం పోరాడి తీరుతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు పోరాటాలను నిర్బంధించినప్పటికి కూడాను ఈ నిర్బంధాల విషయంలో సెక్షన్ 30 అమలు ఈరోజు రాత్రికి రాత్రి ఇంప్లిమెంట్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను పోరాటాలను అణచివేయాలన్నటువంటి వారి ధోరణ ఈరోజు ప్రజల్లో మాత్రం బలంగా నానుకుపోయింది. ప్రజలే రోడ్లపైకి వచ్చి తమ మనుగడను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో మరో పోరాటానికి మాత్రం సంసిగ్ధం అవుతున్నారు. చూస్తే కనుక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజలకి ఒక నమ్మకం కలిగించేటట్టు వాస్తవాలు బయటకు వచ్చేటట్టున్నాయి. తప్పకుండా సార్, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా అందరూ ముక్తకంఠంగా దాన్ని ఖండించాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ నిర్బంధం? మన దేశం లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామిక దేశం, అలాగే ఒక రాజ్యాంగం పొందుపరుచుకున్నాం. దానికి అనుగుణంగానే ఈ ప్రయాణం అలాగే ప్రజాస్వామ్యం పరిపాలన సాగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఎన్నికబడినటువంటి ప్రాంతం ఉందో అభివృద్ధి అని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కార్గో ఎయిర్పోర్టు అనే ఒక పేరుతో 100 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ దేశంలో ఎక్కడ చూసినా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. అలాగే అభివృద్ధిని మేము ఖచ్చితంగా కాంక్షిస్తున్నాం, కానీ ఇట్లాంటి అభివృద్ధి కాదు. అది శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉంది. అనేక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. అలాగే నువ్వు వేది చేసినా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయి, ఆలోచింపచేయి, ఇది ఈ రకంగా అవసరం అని చెప్పేసి. కానీ అడ్డుగోలుగా ప్రజల యొక్క భావాలని తొక్కుపెట్టి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని అణిచివేసి ఆ రకంగా మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం అని చెప్పేసి ఏదైతే ఉందో చరిత్ర కూడా చెప్తుంది. ఓపెన్ ప్లేస్లో చూసుకుంటే అంటే విశాలమైన ప్లేస్లో పిల్లికి కానీ వెంటబడితే అది విపరీతంగా పారిపోద్ది. అదే 4 తలుపులేసి 4 గోడల మధ్యన నువ్వు వెంటబడు, నిన్ను రెక్కిస్తుంది. అది ఇది నిజం కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఉద్యానంలో కూడా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఆ ప్రజలు నోరు నొక్కాలనుకుంటున్నావో, వాళ్ళు గొంతుని అణచాలనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ ప్రజలు వ్యతిరేకించ తీరుతారు. ప్రజాస్వామ్య యుధంగా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం. ఎట్లా అవసరం? అలాగే ఇప్పటికే 4-5 ప్రాంతాలను వాళ్ళు చూసించారు. చూస్తే కనుక అనుమానాలను కనుక నివృత్తి చేసినట్టయితే ప్రజా అభిష్టానానికి అనుగుణంగా ఈరోజు ఆ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మీరు స్వాగతిస్తారా? అలా స్వాగతించడానికి దాని అవసరం పడితే స్వాగతిస్తాం.
కానీ అక్కడ అవసరం ఏర్పడలేదు అని ఖచ్చితంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు అందరము మేము చెప్తున్నాం. దానికి ఆల్టర్నేటివ్ ప్రాంతాలను కూడా మేము చూపించాం. కానీ అది కాదు అని ఎందుకు నువ్వు అక్కడ అడుగు పెట్టాలనుకుంటున్నావు? కానీ వాళ్ళు చెప్పేది ఇప్పటి వరకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించిన మేరటే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలా లేదని ఆ మాటల్లో వాస్తవం ఏమైనా ఉందా? అలా అయితే మరి పోలీసు నిర్బంధం ఎందుకు? పోలీసు నిర్బంధం ఎందుకు? ప్రజల్ని అక్కడ నిర్బంధించటం ఎందుకు? వాళ్ళ సభల్ని, వాళ్ళ సమావేశాలని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ యొక్క ముక్తకంఠాన్ని ఎందుకు నువ్వు ఆపేయడం? ఖచ్చితంగా నువ్వు రా జనం మధ్యకి ఎందుకు రాలేకపోతున్నావు? ఈరోజు ప్రజానాయకులు, కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రాంతానికి ఎక్కడో దూరంగా నువ్వు ఒక సమావేశం పెట్టుకున్నావు. ఆ జనం మధ్యకి నువ్వు వచ్చి ఇది నా ఆలోచన, నేను అభివృద్ధి చేయడానికి ఎందుకు నువ్వు చెప్పలేకపోయావు అనేదే ప్రజలు ఖచ్చితంగా అక్కడ ప్రశ్నిస్తున్నారు. చూస్తే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో మాత్రం 4 ప్రాంతాలు అనువైన ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కాకుండా అనువైన కాని ప్రదేశంలో మాత్రం ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దుందుడుగా వ్యవహరిస్తున్నట్టు వారి వైఖరికి తప్పుపడుతున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ 2 ప్రాంతాల ప్రజలకు కూడాను బాసటగా నిలుస్తూ వస్తున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం కొంతమంది బ్రోకర్లుగా సంబోధిస్తున్నారు, మరి కొంతమంది నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ నిర్బంధన పరంపర చూస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో ఇంకా మావోయిజం భావజాలం బతికే ఉందన్న భయం పోలీసులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఇంకా బలంగా ఉందనుకోవచ్చు. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా, థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు బలమైన ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి. ప్రజలే ఈరోజు తిరుగుబాటు చేస్తాను, ప్రజలే ఈరోజు ఎదిరిస్తాను. ఎవరో బయట నుంచి వ్యక్తులో లేకపోతే ఇంకెవరో ఇచ్చేస్తున్నది అది భ్రమ. అందుకోసమే ఈరోజు చెప్తాను, ఎవరికైనా ఈరోజు మీరు వెళ్ళి అడగండి, అక్కడ ప్రజలు ఎట్లాంటి సమాధానం చెప్తారో ఇప్పటికీ మీరు వెళ్ళి తెలుసుకోండి. అంతే తప్ప ఎవరికో లేనిపోయిన మాటలు వేసిన వల్ల, ఏమనేసిన వల్ల ఏం జరిగిపోలేదు. నిర్బంధాల వల్ల ఉద్యమాలు అసలే ఆగవు. ఎందుకంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో నిర్బంధాలు చవి చూసింది. ఇదేం కొత్త కాదు. నిర్బంధాలు చేసిన పాలకులంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళు కూడా నిర్బంధం ప్రయోగిస్తే అదే జరుగుతుంది. ఏడాదిగా కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నా కూడాను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి చెందిన మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, తగ్గేదే లేనందుకు ముందుకు. ఎందుకంటే పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కట్టి తీరుతాం అని మరి బల్ల గుద్ది చెప్పు. ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్రశ్న తెలుసుకున్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాని మీరు శ్మశానం చేయాలా అనుకోవడం అడుగుతున్నాం. ఎందుకనంటే ఈరోజు అక్కడ అణువిద్యుత్ కేంద్రం కానీ, ఈరోజు ఇక్కడ మత్స్యలేశం ప్రాంతంలో ఆదానికి తీర ప్రాంతం ఇవ్వడం కానీ, అదేవిధంగా థర్మల్ ప్లాంట్ ఇవ్వడం కానీ, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఇవ్వడం కానీ ఇది అభివృద్ధి కాదు, ఇది జిల్లాని విధ్వంసం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మీరు ఆటంకంగా నిలుస్తున్నారని మిమ్మల్ని విద్రోహులుగా చూస్తున్నారు. ఈరోజు విద్రోహ లెవెలు, ఈ జిల్లాను విధ్వంసం చేస్తున్న లెవెలు, ఈరోజు అభివృద్ధి ముసుగులోన ఈవేళ ప్రజల సంపదని కార్పొరేట్లు కట్టబెడుతుంటారు, ప్రజలు తేలుస్తారు. దానికోసం కొంత టైం అవసరమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏవైతే ఈ 2 ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడుతున్న నేపథ్యంలో వారికి బాసటగా నిలిచిన వారిపై మాత్రం నిర్బంధన విధించడాన్ని మాత్రం తిప్పి కొట్టేందుకే ఇది జేఏసీగా ఏర్పడేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్ల బంగారం పెట్టిందిగా పేరుగా చెప్పుకున్న పలాసలో మరో ఉద్యమం పురుడు పోసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. ఏడాది కావస్తున్నా కూడా ప్రభుత్వాలు కడుగు వెనక్కి తగ్గట్లేదు, ప్రజాప్రతినిధులు కూడా తమ మాట వెనక్కి తీసుకోవట్లేదు. ఎలా ఉండబోతుంది రేపు పలాస ఈ తెల్ల బంగారం పేరుకి అంటే మసిపట్టే రోజు వచ్చింది? అది నిజంగా పలాస ప్రాంతం అనేది ఉద్యానానికి ఉద్యాన ప్రాంతం ప్రధాన ఆయుపట్టు. ఆ ఆయుపట్టు అక్కడ బంగారాన్ని ఏదైతే తెల్ల బంగారం కానివ్వండి, అక్కడ పచ్చని తివాచీ లాంటి ప్రాంతాన్ని వశపరుచుకోవడానికి, కార్పొరేట్లుగా అప్పచెప్పడానికి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు ప్రజలే ముందు నిర్బంధంగా వ్యతిరేకిస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఊపిరిలూదేటువంటి కమ్యూనిస్టు పార్టీలుగా మేము ఎప్పుడూ అండలోనూ గత పోరాటాలు రైతాంగ ఉద్యమాలకు సంబంధించి కానీ అనేక ఉద్యమాలకి మేము ఊపిరిలోది వాళ్ళకి అండగా నిలబడి విజయవంతంగా వాళ్ళని గట్టెక్కించినటువంటి ప్రజల్ని మేము మేల్కొల్పి ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి మాకు ఉంది. కాబట్టి మేము ఇలాంటి ప్రాంతాన్ని కాపాడుకుంటాం, రైతాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజల్ని కాపాడుకుంటాం. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినప్పుడు కూడా నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి అక్కడ ప్రజలకు ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకి ఉంది. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉంటాం, వాళ్ళని ముందుకు నడిపించే పద్ధతుల్లో ముందుండి నిలబడతాం. తోటాలకి, లాఠీలకి, కేసులకి భయపడే పరిస్థితి లేదు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాం. ఇలాంటి ప్రభుత్వ కుయుక్తుల్ని తిప్పుకొడదామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏవైతే పోరాటాలు ఉవ్వెత్తున
జరుగుతున్నాయి. ఈ పోరాటాలకు బాసటగా నిలిచిన వారిని నిర్బంధించేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం తిప్పికొడతాం. ఈ తోటాలకి ఈ లాఠీలకి భయపడే పరిస్థితి లేదని చూస్తే కనుక ఈరోజు వెన్నువెల్స్ పరిసర ప్రాంతాల్లో క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ నిర్మాణం విషయంలో ఆ ఆదివాసీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయంపై ఎటువంటి పోరాటానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం దోపం? ప్రభుత్వం ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది మరింత నిర్బంధం పెరుగుతుంది. ప్రతిదీ పర్మిషన్ పేరుతో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆ స్థాయిలో వాళ్ళు నిర్బంధం చేస్తున్నారు. ఇప్పుడు ఇది జిల్లా స్థాయిలో మొన్నే 1వ తేదీన అక్కడ వెన్నెలవలస ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గారు వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గతంలో లేదు, గిరిజనులు లేరు, రైతులు లేరు అని చెప్పిన తర్వాత అక్కడికి ఎవరికి పెన్షన్లు ఇస్తారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. అక్కడ గిరిజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం అనుకోదా, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకోదా? కాబట్టి ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టదలుచుకున్న థర్మల్ పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయకపోతే గిరిజనుల యొక్క ఆవేశాలు ఉగ్రరూపం దాల్చి దానికి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని మేము తెలియజేస్తాం. ప్రస్తుతం ఏదైతే క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, మరోవైపు కార్గో ఎయిర్పోర్ట్, ఈ రెండు ప్రాంతాల్లో కూడాను ఉద్యమాలు ఏడాదిగా జరుగుతున్నా ఆయా ప్రజాప్రతినిధులు మాత్రం ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం దిశగా అడుగులేస్తున్న ఈ తరుణంలో ఈరోజు వామపక్షాలు ప్రజా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యమాల నిర్బంధన విషయంలో మాత్రం రౌండ్ టేబుల్ సమావేశం రేపు ఆ ఉద్యమాలకి ఎంతగానో దోహదపడితే ఆ ప్రాంతం ప్రజలకు వచ్చినటువంటి ఆ కష్టం నుండి గట్టెక్కించేందుకు మాత్రం తమ బాసటగా నిలుస్తామని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు మాత్రం నిర్బంధాల పరం దిశగా ఈరోజు ఉద్యమాలను అణచివేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రజల నుండి ఈరోజు ఉద్యమాలు మాత్రం పుట్టుకొచ్చే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు వారు చేసినటువంటి వ్యూహాలు ఫలిస్తాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.